Welcome to Competitive Exams Corner. So, news analysis on 21st July 2024. సో ఫస్ట్ ఇమేజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనపడుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మొదటి న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మ్స్ ప్యానెల్ టు రివ్యూ ఫీస్ స్ట్రక్చర్ ఫర్ వైట్ లేబుల్ ఏటీఎంస్. సో ముందుగా నేను మీకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఏటీఎంస్లో కొన్ని రకాలు ఉంటాయి. బ్యాంక్స్ ఓన్గా ఉన్నవి, ఆ తర్వాత బ్రౌన్ లేబుల్ అండ్ వైట్ లేబుల్. బ్యాంక్స్ ఓన్గా ఉన్న ఏటీఎంస్ ఏంటి అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ తీసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఓనర్షిప్ స్టేట్ బ్యాంకే అండ్ వాటిని ఆపరేట్ చేసేది కూడా స్టేట్ బ్యాంకే అన్నమాట. అలా ఏ బ్యాంక్కి ఆ బ్యాంక్కి ఓన్గా ఉన్న ఏటీఎంస్ కొన్ని ఉంటాయి. అంటే అవి వాళ్ళ ఓనే ప్లస్ అండ్ వాటి ఆపరేషన్ కూడా ఆ బ్యాంకే చూసుకుంటుంది అండ్ వాటి మీద ఆ బ్యాంక్ యొక్క లోగోనే ఉంటుంది. ఇది ఒక కేటగిరీ. బ్రౌన్ లేబుల్ అంటే ఏంటంటే ఆ ఏటీఎంస్ వేరే పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళు వాటి మీద అమౌంట్ పెట్టుంటారు అండ్ ఈ బ్యాంకు సమయానుసారం అంటే 6 months వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఇయర్లీ వన్స్ కానీ ఆ థర్డ్ పార్టీకి ఏటీఎంస్కి సంబంధించి కొంత అమౌంట్ని పే చేస్తూ ఉంటుంది అండ్ కేవలం ఓనర్షిప్ మాత్రమే థర్డ్ పార్టీ అండ్ వాటికి సంబంధించిన ఆపరేషన్ రోజువారీ ఆపరేషన్ అంతా కూడా ఆ కన్సర్న్డ్ బ్యాంకే చూసుకుంటుంది. రిమైనింగ్ థింగ్స్ డన్ బై ద కన్సర్న్డ్ బ్యాంక్. ఇది బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్. వాట్ అబౌట్ వైట్ లేబుల్ ఏటీఎంస్? ఇది ఓన్డ్ ఆపరేటెడ్ బై ద థర్డ్ పార్టీ. అంటే ఓనర్షిప్ థర్డ్ పార్టీనే, ఆపరేట్ చేసేది కూడా థర్డ్ పార్టీనే. బ్యాంక్ లోగో విల్ నాట్ అపియర్, రాదర్ ద లోగో ఆఫ్ థర్డ్ పార్టీ విల్ క్యారీ. అంటే బ్యాంక్ యొక్క లోగో ఉండదు. ఎవరైతే దీన్ని పర్చేస్ చేశారో, ఎవరైతే ఏ కంపెనీ అయితే దీన్ని దీన్ని నడుపుతోందో వాళ్ళ లోగో కనపడుతుంది ఇన్ వైట్ లేబుల్ ఏటీఎంస్ అన్నమాట. మనకు ఇట్ సర్వ్స్ యాజ్ ద కస్టమర్స్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్. ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్స్ కూడా అందులో అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అండ్ ఎంటైర్ సిస్టమ్ అంతా దీనికి కనెక్షన్ లింక్ అయి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. టాటా కానీ, వక్రంగి, హిటాచి, ఇండియా వన్ అనే ఒక ఏటీఎంని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నియర్లీ మనకు ఆర్టీసీ బస్ స్టాండ్స్లో ఇండియా వన్ మనకు ఎక్కువగా కనపడుతుంది. ఈ ఇండియా వన్ ఏటీఎం ఇవన్నీ టాటా కానీ, వక్రంగి, హిటాచి, ఇండియా వన్ ఇవేంటంటే వైట్ లేబుల్ ఏటీఎంస్ అనమాట. అంటే వీటి పేరు మీద ఏటీఎంస్ ఉంటాయి. వాటి మీద ఎటువంటి బ్యాంక్ లోగో ఉండదు. అంటే ఏ బ్యాంక్ కస్టమర్ అయినా సరే వెళ్ళి అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇవి ఒక బ్యాంక్కి సంబంధించినవి కాదు, ఈ ప్రతి బ్యాంకుకు వాళ్ళు కూడా వెళ్ళి అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. అండ్ వీటి మీద వాళ్ళ ఆ సంస్థల లోగోస్ ఉంటాయి అండ్ ఇవి ఆ ఏటీఎంస్ ఓన్ చేసుకున్నవి ఆ సంస్థలే అండ్ వాటిని ఆపరేట్ చేసేది కూడా ఆ సంస్థలే అన్నమాట. ఇలాంటి వాటినే వైట్ లేబుల్ ఏటీఎంస్ అని పిలుస్తాం. ఇప్పుడు న్యూస్ చూద్దాం. RBI forms panel to review fee structure for white label ATMs. RBI Reserve Bank of India has set up a review committee to revise the fee structure for white label ATMs to propose their fair and sustainable model. ఒక ఫీజ్ స్ట్రక్చర్ని రివైజ్ చేసేందుకు గాను ఒక రివ్యూ కమిటీని సెటప్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తోంది. ద కమిటీ లెడ్ బై ద ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్ CEO సునీల్ మెహతా. అయితే ఈ యొక్క కమిటీకి హెడ్ ఎవరు అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ CEO సునీల్ మెహతా గారు అనమాట. కమిటీ విల్ అసెస్ ద కరెంట్ పాలసీస్, ఏటీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ రిపోర్టింగ్ టు RBI డిప్యూటీ గవర్నర్ T. రవి శంకర్. ఈ యొక్క కమిటీ ప్రజెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఏటీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, గ్లోబల్గా బెస్ట్ థింగ్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కలిపి వాళ్ళు ఒక రిపోర్ట్ని ఫామ్ చేశారు. రిపోర్ట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ T. రవి శంకర్ గారికి వారు అందజేస్తారు. ఇండియాస్ ఏటీఎం మార్కెట్ ఈజ్ ఫోర్కాస్టెడ్ టు గ్రో అట్ 9.2%
సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నమాట. సో ఫ్రమ్ 2024 టు 2032 2024 నుంచి 2032 వరకు ఈ ఒక్కట వాళ్ళు ఫోర్కాస్ట్ చేశారు, అంటే వాళ్ళ అంచనా వేశారనమాట. దాదాపు 9% గ్రోత్ ఉంటుందని చెప్పి వాళ్ళు అంచనా వేశారు విత్ 4 ఆథరైజ్డ్ నాన్ బ్యాంక్ ఎంటిటీస్ కరెంట్లీ ఆపరేటింగ్ WLAS. సో నేను ఇందాక చెప్పాను. సో ఆ ఫోర్ ఏవి? Number 1 Tata, number 2 Vakrangi, number 3 Hitachi, and number 4 India One. సో ఈ 4 బ్యాంక్స్ కాదు, సో నాన్ బ్యాంక్స్ అన్నమాట. నాన్ బ్యాంక్ ఎంటిటీస్ కరెంట్లీ ఆపరేటింగ్, సో వాళ్ళు వీటిని ఆపరేట్ చేస్తున్నారు అనమాట. సో వీటిలో 2024 చెప్పండి ఈ 8 ఇయర్స్లో నియర్లీ 9.2% గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అంచనా వేసింది. ద ఇంటర్చేంజ్ ఫీ రిమైన్స్ అట్ 17 రూపీస్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ 6 రూపీస్ ఫర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంచెస్ బ్రెజిల్ ఫర్ గ్లోరీ విత్ IIS. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ బ్రెజిల్ ఫర్ గ్లోరీ ప్రోగ్రామ్, ఏ CSR ఇనిషియేటివ్ ఆఫ్ ద బ్యాంక్. అంటే సో CSR సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇదొక అంటే ప్రతి ఒక్క బ్యాంకు CSR అనేది ఉంటుంది, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇంత వెల్త్ ఇచ్చిన ప్రజలకు మీరేం చేస్తున్నారు, సో ఇన్ రిటర్న్ అనేది ఒక పాయింట్ ఉంది మనకు కంపెనీస్ యాక్ట్లో. ఈ CSR అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఉంటుంది. ఆ యొక్క భాగంలో దాంట్లో భాగంగా ఈ ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఒక వెజిల్ ఫర్ గ్లోరీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు వాళ్ళ CSR ఇనిషియేటివ్లో భాగంగా. సో కంటిన్యూయింగ్ ద లాంగ్ స్టాండింగ్ కొలాబరేషన్ విత్ ద Inspire Institute of Sport, a high-performance Olympic training facility headquartered in Vijayanagar. సో ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ వాళ్ళ కొలాబరేషన్తో ఈ యొక్క CSR ఇనిషియేటివ్లో భాగంగా బ్రెజిల్ ఫర్ గ్లోరీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఇండస్ ఇండ్ బ్యాంక్ అన్నమాట. సో ఈ యొక్క ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ ఇది ఒలింపిక్ ట్రైనింగ్ చేసే ఒక ఫెసిలిటీ అన్నమాట. ఇది మనకు విజయనగర్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్, ఐవరీ కోస్ట్ జాయిన్స్ UN వాటర్ కన్వెన్షన్ యాజ్ అ 10th ఆఫ్రికన్ నేషన్. సో UN వాటర్ కన్వెన్షన్లో ఐవరీ కోస్ట్ జాయిన్ అయింది. ఐవరీ కోస్ట్ అనేది ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ట్రీటీ ఏంటి ఇక్కడ, UN వాటర్ కన్వెన్షన్ ఎందుకు జాయిన్ అయింది? ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ ఎవ్రీవన్ టు వర్క్ టుగెదర్ టు మేనేజ్ వాటర్ రిసోర్సెస్ బెటర్. అంటే ప్రతి ఒక్కరికి ఈజీ అవ్వాలి, కలిసి పనిచేయాలి, అండ్ వాటర్ రిసోర్సెస్ని మనం బెటర్గా మేనేజ్ చేసుకోవాలి. తర్వాత ఇది UN వాటర్ కన్వెన్షన్ 1992లో ఎస్టాబ్లిష్ అయింది. మొత్తం కలిపి ఇప్పటిదాకా 53 మంది మెంబర్స్గా ఉన్నారు. సో ఇదేంటంటే కన్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ వాటర్ కోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ లేక్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి ఏవైతే లేక్స్ ఉంటాయో అవి కానీ, అండ్ వాటర్ కోర్సెస్ కానీ, ట్రాన్స్బౌండరీ వాటర్ కోర్సెస్ కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళు పరిష్కారం కోసం అని చెప్పి, వాటి ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఈ కన్వెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఐవరీ కోస్ట్ కూడా షేర్స్ 8 ట్రాన్స్బౌండరీ రివర్ బేసిన్స్, బ్లాక్ ఓల్టా, బియా, కామోయ్, నైగర్ అండ్ సెసెండ్రా అండ్ కావెల్లీ అట్ నోన్. సో ఇవి 8 ట్రాన్స్బౌండరీ రివర్ బేసిన్స్ ప్రెసెంట్ ఐవరీ కోస్ట్ షేర్ చేసుకుంటుంది విత్ 6 ఆఫ్ ఇట్స్ నైబర్స్. సో వాటి ఐవరీ కోస్ట్ నైబర్స్ ఘనా, బుర్కినా ఫాసో, మాలి, గినియా,
లైబీరియా అండ్ సియర్రా లియోన్. సో ఇవి ఈ యొక్క 6 కంట్రీస్ ఐవరీ కోస్ట్ యొక్క నేబర్ కంట్రీస్. వీటితో నియర్లీ 8 రివర్స్ బేసిన్స్ని షేర్ చేసుకుంటుంది ఐవరీ కోస్ట్. సో ఐవరీ కోస్ట్ అనేది నేమ్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ కంట్రీ యుఎన్ వాటర్ కన్వెన్షన్లో 10వ ఆఫ్రికన్ కంట్రీగా జాయిన్ అయింది యాజ్ ఏ మెంబర్. ఓకే, నెక్స్ట్ నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ టు సైన్ పవర్ ట్రేడింగ్ డీల్. సో నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ ఈ 3 కంట్రీస్ కూడా పవర్ ట్రేడింగ్ డీల్లోకి సైన్ చేయడం జరిగింది. సో నేపాల్ విల్ సైన్ ఏ tripartite power trading deal next week to export 40 megawatts of electricity to Bangladesh via India. సో నేపాల్ ఒక డీల్ సైన్ చేసింది. ఆ డీల్ ఏంటంటే నెక్స్ట్ వీక్ 40 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ బంగ్లాదేశ్కు ఇవ్వనుంది వయా ఇండియా. ఇండియా ద్వారా బంగ్లాదేశ్కు 40 మెగావాట్ల విద్యుత్ అన్నది నేపాల్ సప్లై చేయనుంది. దిస్ విల్ బి ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దట్ ద హిమాలయన్ నేషన్ అంటే నేపాల్ గురించి చెప్తున్నారు. సో మనకు ఇలా అంటే నేను ఇండియన్ మ్యాప్ని ఇష్టం వచ్చినట్లు డ్రా చేస్తుంది, నన్ను క్షమించండి. సో మనకి ఇలా వస్తుంది కదా ఇక్కడ, సారీ, వెరీ వెరీ సారీ. సో మనకు ఇలా 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 ఉంటుంది కదా, హిమాలయాస్ ఇక్కడ ఉంటుంది అనమాట నేపాల్ అన్నది. సో నేపాల్ ఇక్కడ ఉంటుంది. హిమాలయన్ నేషన్ అంటే నేపాల్ విల్ సెల్ ఎలక్ట్రిసిటీ టు ఏ థర్డ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా. సో ఇండియా కాకుండా 3వ కంట్రీకి ఇప్పటిదాకా విద్యుత్ని అమ్మడం అనేది చరిత్రలో మొదటిసారి. ఎవరికి? హిమాలయన్ నేషన్ అంటే నేపాల్. ఓకే, అండర్ ద అగ్రిమెంట్ ద ఎన్ఈఏ విల్ ఎక్స్పోర్ట్ 40 megawatts of hydroelectricity to Bangladesh via India from June 15th to November 15th every year. సో జూన్ 15 నుంచి నవంబర్ 15 ప్రతి సంవత్సరం పాటు ఈ అగ్రిమెంట్ ఉన్నంత కాలం 40 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీని నేపాల్ వారు బంగ్లాదేశ్కు ఇండియా ద్వారా వెళ్తుందన్నమాట, సప్లై చేయబోతున్నారు. As per the agreement, Nepal will get a tariff of USD 0.064 per unit for selling electricity to Bangladesh. బంగ్లాదేశ్కు ఈ యొక్క విద్యుత్ని అమ్మినందుకు గాను ఒక యూనిట్కి 0.064 యుఎస్ డాలర్స్ అన్నది నేపాల్ అందుకోబోతోంది. నేపాల్ విల్ ట్రాన్స్మిట్ ద ఎనర్జీ టు ఇండియా త్రూ ద 400 కిలోవాట్స్ దల్కేబార్ ముజాఫర్పూర్ క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ లైన్. యొక్క దల్కేబార్ క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ లైన్ గుండా 400 కిలోవాట్స్ లైన్ అనమాట. సో దాని గుండా ఎనర్జీని ఇండియా ద్వారా సప్లై చేయబోతోంది. ఇండియా విల్ దెన్ ట్రాన్స్మిట్ ద ఈక్వాలెంట్ టు బంగ్లాదేశ్. సో ఇండియా బంగ్లాదేశ్కు అలానే సబ్మిట్ చేయబోతోంది. సో ఇది మనకు ఒక ముఖ్యమైన అంశం. నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ కలిసి ఒక విద్యుత్కి సంబంధించిన ఒక డీల్ మీద సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐఐఎస్ఆర్ Golden Milk Mix Technology backs ICAR Best Technology Award. So ICAR, Indian Institute of Spices Research, has received the Best Technology Award for its work in horticultural sciences. Horticulture sciences లో భాగంగా ఒక బెస్ట్ టెక్నాలజీ అవార్డ్ని అందుకుంది ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ వాళ్ళు అందుకోవడం జరిగింది. సో ద ఇన్స్టిట్యూట్ రిసీవ్డ్ ద అవార్డ్స్ డ్యూరింగ్ ద 96th ఐసిఏఆర్ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీలో జరిగిన ఐసిఏఆర్ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ యొక్క అవార్డ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ వాళ్ళు అందుకోవడం జరిగింది. సో ఇదే ఐసిఏఆర్ వారు ఈ యొక్క అవార్డ్ని ఐఐఎస్ఆర్ వారికి అందజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నాసా క్రియేట్స్ హిస్టరీ విత్
discovery of 6 new planets outside solar system. సోలార్ సిస్టమ్ కంటే బయట మరొక 6 కొత్త ప్లానెట్స్ని నాసా కనుక్కొని ఒక చరిత్రని క్రియేట్ చేసింది. సో scientists have discovered 6 new exoplanets: HD 36384b, TOI 198b, TOI 2095b, TOI 2095c, TOI 4860b, and MWC 758c. All of them are outside the solar system. And nearly 31 years ago, 1992, scientists confirmed the first exoplanet. By March 2022, the number of discovered exoplanets surpassed 5,000. సో దాదాపు 31 ఏళ్ల కిందట అంటే 1992లో సైంటిస్టులు ఒక ఎక్సోప్లానెట్ ఉంటుంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే 2022 మార్చి నాటికి ఆ సంఖ్య 5,000కు చేరింది. కనుక్కునే సంఖ్య. The field of exoplanet science has experienced the exponential growth. సో ఈ యొక్క ఎక్సోప్లానెట్ సైన్స్ అనే ఒక ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఈ రంగం చాలా చాలా మంచి గ్రోత్ని సాధిస్తోంది. సో నెక్స్ట్, ప్రహ్లాద్ అగర్వాల్ ఆనర్డ్ విత్ ద కోస్పార్ అవార్డ్ 2024. సో ప్రహ్లాద్ చంద్ర Agrawal was honored with the COSPAR Harry Massey Award 2024 at the 45th COSPAR Scientific Assembly opening ceremony in Busan, South Korea. సో ఈ యొక్క ప్రహ్లాద్ చంద్ర అగ్రవాల్ గారికి కోస్పార్ హ్యారీ మెస్సే అవార్డు లభించింది. సో ఈ వేదిక 45వ కోస్పార్ సైంటిఫిక్ అసెంబ్లీ దీనికి వేదిక అయింది. ఇది ఎక్కడ జరిగింది? ఇన్ బ్యూసన్, సౌత్ కొరియాలో జరిగిందనమాట. నెక్స్ట్, హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్స్ టు స్పేస్ రీసెర్చ్. సో ఈ యొక్క స్పేస్ రీసెర్చ్కి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ని వాళ్ళకు దానికి విలువ ఇస్తూ ఈ యొక్క అవార్డుని ఆయన ప్రహ్లాద్ చంద్ర అగ్రవాల్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ప్రహ్లాద్ చంద్ర అగ్రవాల్. సో అవార్డు పేరు కోస్పర్ అవార్డు అనమాట. అండ్ అవార్డు ఇచ్చింది 45వ కోస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. అది ఎక్కడుంది? బ్యూసన్, సౌత్ కొరియాలో. ఓకే, నెక్స్ట్, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే 2024. సో Nelson Mandela, so he is most influential person, one of the most influential person in the world. సో చాలా చాలా గొప్ప వ్యక్తి నెల్సన్ మండేలా గారు. సో ఆయన ఇంటర్నేషనల్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ డే July 18th. So July 18th considered as the Nelson Mandela International Day. అండ్ ఇది మనకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు 2009లో ఆయన జ్ఞాపకార్థం. ఇది ఫస్ట్ అబ్జర్వ్డ్ వచ్చి మనకు 18 జూలై 2010 ఫస్ట్ టైం ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ నెల్సన్ మండేలా గారిది మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే కంబాటింగ్ పవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో పావర్టీని ఎదుర్కోవడం, ఇన్ఈక్వాలిటీని ఎదుర్కోవడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉందనేది ఈ 2024 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే యొక్క థీమ్ అన్నమాట. నెక్స్ట్, మొత్తం కలిపి ఈ 67 ఏళ్ళ ఆయన చేసిన కృషికి ఇది ఒక రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో నేను మీకు అగైన్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే, జై హింద్.